ఎక్కడ బాబాయ్ సైకిల్ దొక్కునా? బైకు రోజు దొక్కొచ్చు. సైకిల్ తొక్కడం ద్వారా వ్యక్తిగతంగా లాభాలు ఉంటాయి. ఎట్లంటే మనం ఉదయం సాయంత్రం సైకిల్ తొక్కడం ద్వారా ఈ యాంత్రిక జీవనంలో, ఈ గజిబిజి ప్రయాణంలో ఉదయం లేసే రాత్రి వరకు శారీరక శ్రమ తగ్గింది. శారీరక శ్రమ తగ్గి ఈ బస్సుల మీద, ఆటోల మీద, రైళ్ళ మీద, బైకుల మీద ప్రయాణం జరిగింది. శరీరానికి పని తగ్గుతలేదు. కాబట్టి ఉదయం సాయంత్రం సైకిల్ తొక్కిందంటే ఎక్సర్సైజ్ అవుతుంది. మన శరీరానికి ఇంత పని కల్పించిన వాళ్ళం అవుతాం. ఇంకా ముఖ్యంగా సైకిల్ తొక్కడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజు వాహనాలు నడపడం ద్వారా, వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ ద్వారా ఓజోన్ పొరకు బొర్ర పడుతుంది. ఓజోన్ పొరకు బొర్ర పడడం ద్వారా సూర్యరశ్మి ఈ భూమి మీద ఎక్కువ పడుతుంది. ఎండ వేడిని తట్టుకోలేక చిన్న సమ జీవరాశులు మరణం చెందుతూ ఉన్నాయి. అలాంటి జీవరాశులు మరణం చెందకూడదు అంటే వాటిని కూడా మనం రక్షించాలి. పర్యావరణాన్ని మనం రక్షిస్తేనే ఆ పర్యావరణం మనం కాపాడుతుంది. పర్యావరణం మనం కాపాడితేనే ఈడ సమస్త జీవులకు మనుగడ ఉంటుంది. మరి లాక్డౌన్లో ఈ వాహనాలు ఇవన్నీ కాలుష్యరహితమైన కాలుష్యం వెదజల్లే కంపెనీలన్నీ బంద్ కావడం వల్ల ఓజోన్ పొర బొర్ర కొంచెం మూసుకున్నది. అందుకే మనకు సమతుల వాతావరణం ఏర్పడింది. సకాలంలో వర్షాలు పడుతున్నాయి. కాబట్టి నా వంతుగా నేను పర్యావరణానికి హాని చేయకుండా ఉదయం సాయంత్రం ఏ పనికంటే ఆ పనికి ఊళ్ళో కూడా చిన్న పనికి, కిరాణానికి వెళ్ళినా, ఒక బజార్కి వెళ్ళినా, ఒక రేషన్ షాప్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా బైకులు తీసుకొని పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము మనకు అత్యవసరం ఉన్నప్పుడు దూర ప్రాంతానికి తప్ప ఈ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల ఏం పని ఉన్నా నేను సైకిలే వాడుతున్నా. సైకిల్ వాడడం ద్వారా వ్యక్తిగతంగా నాకు ఎక్సర్సైజ్ అవుతుంది. రెండోది ఈ పర్యావరణాన్ని కాపాడినవాడిని అవుతా. మనం ఈ సైకిల్ ద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదు. ఈ సైకిల్ ఎలాంటి ఉద్గారాలు విడుదల చేయదు, దీని నుంచి పొగ రాదు, ఏమి రాదు. కాబట్టి ఈ వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈ పర్యావరణం దెబ్బతినదు. మన బైకుల ద్వారా పొగ వస్తుంది, పెట్రోల్ వాడడం ద్వారా మనం పొగ వస్తుంది. కాబట్టి కాలుష్య వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సైకిల్ దొక్కడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, కాలుష్యరహిత సమాజ నిర్మాణం రెండూ జరుగుతాయి. కాబట్టి ఈ కాలుష్యరహిత సమాజాన్ని నిర్మించడం నా ఒకంతో కాకపోవచ్చు. నేను కూడా 365 రోజులు 24 గంటలు నేను సైకిలే వాడకపోవచ్చు. కానీ ఎంతో కొంత నా వంతుగా ఉదయం సాయంత్రం బైకుకు బదులు సైకిల్ వాడి ఈ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత నేను కూడా కొంత తీసుకున్నా. అందుకే నేను ఈ మధ్య సైకిల్ తొక్కడం ప్రారంభించాను.